ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో బాపురెడ్డి వచన కవిత సౌందర్యంపై శ్రీ తిరునగరి శరచంద్ర గారి ప్రసంగం. ఆధునిక తెలుగు కవుల్లో అగ్రేసర స్థాయికి చెందిన మహాకవి డాక్టర్ జె బాపురెడ్డి. పద్యం, గేయం వంటి ప్రక్రియల్లో ఆయన కలం ఎంతటి ప్రౌఢతను ప్రసరించిందో వచన కవిత్వంలో అంతటి సారళ్యాన్ని, సౌందర్యాన్ని ప్రదర్శించింది. 1936వ సంవత్సరం కరీంనగర్ జిల్లా సిరికొండలో పుట్టిన జె బాపురెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రం పట్టా పుచ్చుకొని ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో ప్రజాప్రభుత్వ రంగాల్లో పనిచేశాడు. వృత్తిరీత్యా పరిపాలనా రంగం అయినా ప్రవృత్తిరీత్యా సాహిత్య రంగం. ప్రాచీన ఆధునిక కావ్య సాహిత్యాన్ని ఔపోసన పట్టిన బాపురెడ్డి తనదైన వినూత్న శైలిలో రచనలు చేసిన కవి శిఖరం. బాపురెడ్డి కవిత్వం ఆశాంతం అమృతమయం. ప్రణయ భావుకతతో, మానవతా దృక్పథంతో ఆయన ఎన్నో వచన కవితల్ని రాశాడు. రంగురంగుల చీకట్లు, అనంత సత్యాలు, మన చేతుల్లోనే ఉంది, ఆత్మీయ రాగాలు వంటి కవితా సంపుటాల్లోని వచన కవితల్లో ఎంతో అద్భుతమైన భావ వ్యక్తీకరణ మనకు కనిపిస్తుంది. భావకవిని కాదండి నేను, బాపురెడ్డిని. మురికి వాడల్లో ముక్కు మూసుకొని మునీశ్వరుడనైన లోచూపురెడ్డిని అంటాడు. అంతర్నేత్రంతో చూసే నేర్పు ఒక్క కవికి మాత్రమే ఉంటుంది. ఆయన రాసిన కవితల్లో చైతన్య స్పృహ, మానవతకు మంగళగీతి పాడాలనే తపన అణువణువునా కనిపిస్తుంది. కలం పాళీ తెరిచి లోకం గుట్టును, తాను చూసిన సంగతులన్నింటినీ కవిత రూపంలో నిక్కచ్చిగా తెలుపుతాడు బాపురెడ్డి. కవి చేయాల్సిన పని కూడా అదే మరి. అయితే ఆధునిక రాక్షసుడు ఎలా ఉన్నాడో చెబుతూ, పాదరసంలాగా తిరుగుతాడు పాప పంకిలం పూసుకొని, కొమ్మలెక్కి పాడుతాడు కోకిల వేషం వేసుకొని అంటూ ఆధునిక రాక్షసుని గురించి తెలియజేస్తాడు. పైకి మంచిగా కనిపిస్తూ లోన రాక్షసత్వాన్ని పొదుగుకున్న వారిని గూర్చి చెబుతూ జాగ్రత్తగా ఉండమని మనల్ని హెచ్చరిస్తున్నాడు బాపురెడ్డి. ఇంకా చిరంజీవి స్వార్థం అనే కవితలో ఇలా అంటాడు: సహస్ర ముఖాలతో స్వార్థం విజృంభిస్తున్నది. కవితా వస్తువు కోసం వెతికే నా కలానికి అది అడుగడుగునా ఎదురొస్తున్నది అంటాడు. అంటే సమాజాన్ని పీడించే స్వార్థం తన కలానికి ఎదురుపడుతుందని, తన ముందు నిలబడి ఆత్మస్థుతి చేసుకుంటుందని స్వార్థం గురించి చెబుతున్నాడు బాపురెడ్డి. స్వార్థాన్ని చిరంజీవి అనడంలోనే సుతిమెత్తని అధిక్షేపం కూడా ఉంది. ఎందుకంటే ఈనాడు స్వార్థం ప్రతి మనిషిని నాశనం చేసే ఒక రోగం. అది చిరంజీవంగా నిలిచిపోతుందనే భావన, అందరిలో స్వార్థతత్వం పెచ్చు పెరిగిపోతుందనే ఆవేదన ఈ కవితలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ స్వార్థతత్వాన్ని చీల్చేయాలని ఇక్కడ చెప్పకనే చెబుతున్నాడు బాపురెడ్డి. బాపురెడ్డి కవితల్లో అభ్యుదయ భావనలు మహోన్నతంగా దర్శనమిస్తాయి. మచ్చుకు ప్రగతి దీపాలు అనే కవితలో ఇలా అంటాడు: పల్లెసీమ పల్లవిగా పాటలు వ్రాసి పట్టణాలకు వినిపిస్తున్నాను. అభ్యుదయ నగర శ్రోతల హర్షధ్వానాలకు, పల్లె కోకిలల కంఠాలకు పల్లవాలుగా అందిస్తున్నాను. పల్లె సాహిత్యానికి పట్టణ సంగీతం కూర్చి ప్రగతిరసం పండిస్తున్నాను అంటూ పల్లె నుంచి పట్టణానికి అభ్యుదయ పథంపై నడిచే వ్యక్తిగా తనను తాను ఆత్మావిష్కరణ చేసుకుంటాడు. ప్రగతి గీతం పలికించే గలం ఆయన కలానికి ఉందని మనకు అర్థమవుతుంది. భావం భాషను తరిమేస్తున్నది, భాష భావాన్ని వదిలేస్తున్నది. విప్లవావేశంలో, వెర్రి ఆక్రోశంలో విడిపోయిన భాషాభావాలు ఒకటినొకటి వెలివేస్తున్నవి అంటూ భాషకు భావానికి మధ్య చెలరేగిన సంఘర్షణను భాషా భావం అనే కవితలో భాషాభావ సౌందర్య భరితంగా చెప్పాడు బాపురెడ్డి. బాపురెడ్డి కవిత్వంలో భాష ఎంత ప్రభావవంతంగా కనిపిస్తుందో భావం అంతకంటే మహోన్నతంగా కనిపిస్తుంది. ఇలా భాషాభావాల పరిణామాల్ని విరజిమ్మి వచన కవితా యుగంలో ఒక కొత్త ఒరవడిని దిద్దాడు బాపురెడ్డి. నా దేశం నవ్వుతుంది అనే కవితలో ఇలా అంటాడు: నా దేశం నవ్వుతుంది నందనవనంలా, నాదస్వరంలా. కన్నీళ్లు పండిన కష్టజీవుల బ్రతుకుల్లో కాంతి రేఖల్ని పండించి, అసమానతకు బలి అయిన అదృష్టహీనులకు
అసమాన శక్తినందించి అంటూ ఒక పౌరుడిగా తన దేశాభిమానాన్ని చాటుకున్నాడు. కవిగా ప్రగతి గీతం రచించి భారతమాత రుణం తీర్చుకున్నాడు. మరొక చోట శిలాక్షరి అనే ఒక కవితలో ఎంత బాగా అంటాడు, రాయిని గూర్చి కవిత్వం రాస్తున్నాను, ఎందుకంటే అందులోనే అసలు సత్యాలు దాగి ఉన్నాయని విశ్వసిస్తున్నాను. ప్రణవంలో నుంచి పుట్టిన సృష్టి రహస్యాలను ప్రబోధించే వేదాంగాలై నినదిస్తున్నాయి ప్రస్తరాలు నా నిర్వేద హృదయంలో. ఇలాంటి పంక్తులు చదువుతున్నప్పుడు ప్రకృతిలోని పరమార్థాన్ని, సృష్టిలోని రహస్యాల్ని శోధించే ఒక తత్వవేత్త, ఒక మేధావి బాపురెడ్డిలో మనకు దర్శనమిస్తారు. తాత్విక స్పర్శ కలిగిన కవితలెన్నో ఆయన కవితా సంపుటాల్లో మనకు కనిపిస్తాయి. ఒక్కో కవితలో అనంత రహస్యాలు, మనకు అంతుపట్టని విషయాలు, సంగతులు ఎన్నెన్నో ఒదిగిపోయి ఉంటాయి. మరొక చోట ఇలా అంటున్నాడు, విజ్ఞాన వియాసం ప్రజ్ఞానంతో ప్రజ్వలిస్తుంది, పరమాత్మ తత్వ ప్రణవనాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఇలా అన్నప్పుడు ఆయనలోని తాత్విక చైతన్య సముజ్వల ప్రదీప్తి నిద్రలేస్తుంది. మధుమాసం గర్జిస్తుంది అనే కవితలో మార్పు జెండా పట్టుకొని మధుమాసం గర్జిస్తుంది, మార్పు జెండా పట్టుకొని మధుమాసం గర్జిస్తుంది, శైశిర పాశవ శక్తుల మీద చైతన్య చైత్ర రథం జైత్రయాత్ర సాగిస్తుంది అంటూ శిశిర ఋతువు మీద దాడి చేస్తూ వచ్చిన వసంతాగమనాన్ని ఎంతో కవితాత్మకంగా చెప్పాడు బాపురెడ్డి. మోడుబారిన హృదయాలైన వృక్షాలనైనా చూసినప్పుడు కవి హృదయం తల్లడిల్లుతుంది. అప్పుడే వికసించిన ఆమని చిగుళ్ల పచ్చదనాన్ని, పచ్చదనంతో నిండిన వెచ్చదనాన్ని చూసి కవి హృదయం ఆనందంతో ఉరకలెత్తేస్తుంది. ఇక్కడ బాపురెడ్డి కలం కూడా అదే పని చేసింది. అనుమానాల అడవుల్లో, అసహాయతల లోయల్లో అలమటించే భారతీ, ఈ ఉష్ణ రక్త వాసంతంలో నవయుగ గీతి ఆలపించు, విప్లవ జ్యోతి వెలిగించు అంటూ మార్పును చైతన్య స్పర్శగా వసంతం రూపంలో కోరుకుంటున్నాడు. మతాలను హితాలను ప్రబోధించే మహాత్ములను, పాపాలకు దోపిడీలకు పాలుపడే దురాత్ములను ప్రక్కనే సృష్టిస్తున్న పరమాత్మ తత్వం కనుక్కుంటున్నాను, అర్థం తెలియని జీవితపు పరమార్థం కనుక్కుంటున్నాను అంటూ మహాత్ములను, దురాత్ములను ఒకేసారి ఒకే చోట పుట్టించిన పరమాత్మ వైఖరిని ప్రశ్నిస్తాడిక్కడ. ఇలాంటి అస్తవ్యస్త జీవిత గాథల వెనుక దాగిన పరమార్థాన్ని అవలోకిస్తున్నాడు బాపురెడ్డి. బాపురెడ్డి అంతర్జాతీయ కవి. ఆయనలోని విశాలమైన భావుకత 1000 ముఖాలుగా నిలబడి కనిపిస్తుంది. ఒక్కో ప్రాంత సంఘటనను కవిత్వీకరించినప్పుడు బాపురెడ్డిలోని ఒక్కొక్క కోణం ఆవిష్కృతమవుతుంది. ఒక విమర్శకుడిగా, మహాకవిగా ఆయనలోని ప్రతిభా పాటవాలు అనిర్వచనీయం. ఆయన దాదాపు 36 దేశాల్లో పర్యటించాడు. అక్కడి విశేషాలను ఇక్కడికి వచ్చి అనుభూతిపూరితంగా వివరిస్తాడు. ఇక్కడి గొప్పతనాన్ని అక్కడికి వెళ్ళి ప్రసంగాల రూపంలో, కవిత్వం రూపంలో అక్కడి వాళ్లకు తెలియబరుస్తాడు. ఇలా దేశాలకు కవిత్వం ద్వారా వారధి కట్టి ప్రయాణించినవాడు, ఇంకా ప్రయాణిస్తున్నవాడు బాపురెడ్డి. ఇలాంటి విశ్వ కవితా చైతన్యం చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. దాశరథి, నారాయణరెడ్డి, బోయి భీమన్న లాంటి మహాకవుల తర్వాతి తరంలో బాపురెడ్డి లాంటి కవి ఇంకొకరు లేరేమో అనిపిస్తుంది. బాపురెడ్డి కవిత్వంలో వైరాగ్యం కూడా కనిపిస్తుంది. మారలేని పరిస్థితులు, సామాజిక సంఘర్షణలు తలెత్తినప్పుడు జనన మరణ జీవిత చక్రం, కాలగమనం వంటి విషయాలు తలపుల్లో ప్రవేశించి కలవర పెట్టినప్పుడు ఏ కవికైనా కలిగేది వైరాగ్యమే అనుకోండి. అయితే ఆ వైరాగ్యాన్ని కూడా ఎంతో నవ్యంగా చెప్పాడు బాపురెడ్డి. ఒక పుట అనే కవితలో జననం ఒక పుట, మరణం ఒక పుట మానవ జీవిత పత్రాలకు. ఒక పుట గల పత్రం లేదు, ఒకే తీరం గల నది లేదు, ఒకటే ఒకటి ఏదీ లేదు, సకలం ఆమ్రేడితం, దేవుడు కూడా ఒంటరివాడు కాదు, దేవీ సమేతుడే అంటూ ఎన్నెన్నో నగ్న సత్యాలను భావగర్భితంగా తెలియజేస్తాడు. లండన్ దేశాన్ని, అక్కడి సౌందర్యాన్ని, అద్భుత విశేషాల్ని చూసిన బాపురెడ్డి ఒక కవితలో ట్రఫాల్గర్ స్క్వేర్లో కూర్చొని నెల్సన్ కాలంను నిటారుగా చూస్తూ నెమరువేశాను చరిత్రను, వెస్ట్ మినిస్టర్ అబే పరిసరాల ఆగుతూ, థేమ్స్ నదీ ఒడ్డున సాగుతూ,
అస్తమించడనుకున్న సూర్యుడు అసలు ఉదయించడమే లేదని తెలిసి నవ్వుకున్నాను. నన్ను చూసి థేమ్సు నది నవ్వుకుంది. సాభిప్రాయంగా నిట్టూరుస్తూ సాగరం వైపు వెళ్ళిపోయింది అంటూ విశేషమైన సౌందర్య ప్రదేశాల్ని చూసినప్పుడు కవిలో రేకెత్తిన భావాలే కవితలుగా ఆకృతి దాలుస్తాయి. అలా కవితాకృతి దాల్చిన బాపురెడ్డి భావ సంరంభం ఇది. భూలోక సుందరి స్విట్జర్లాండ్, కాలకేలి రంగం రోమ్ నగరం, ఏథెన్స్లో అరుణోదయం, కన్నీటిలో వాటర్లు, భర్మవేని జర్మనీ వంటి వచన కవితలన్నీ ఆయన విదేశాల్లో పర్యటించినప్పుడు రాసినవే. ఇంకా విదేశాల్లో ఆయన అనుభవాలన్నింటినీ పోగుచేసి లోకాలోకనం అనే పేరిట ఒక దీర్ఘకావ్యంగా కూడా తెచ్చాడు. కవిత్వంలో వ్యంగ్యాస్త్రాలను సంధించడంలో కూడా బాపురెడ్డి దిట్ట. రేపటికి ఏమి పేరు పెట్టాలో ఈ రేయంతా ఆలోచిస్తున్నాను. నిన్నటి పేరు నేటి పేరు రేపటికి వర్తిస్తుందా, మరి కొత్త పేరు పెడితే కాలం గుర్తిస్తుందా అంటూ అధిక్షేప ధోరణిలో సరికొత్త అభివ్యక్తీకరణతో చెప్తాడు. ఇంకొక చోట గాడిద మీద మూటలు మోయించినట్లు కవితతో మాటలు మోయించకండి, బాల పల్లవ కోమల వాగ్దేవితో బస్కీలు తీయించకండి, కుస్తీలు పట్టించకండి అనే పంక్తుల్లో ఆయన కవితా తత్వమేమిటో ప్రస్ఫుటమవుతుంది. అంతేకాదు, మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారి గురించి రాసిన ఒక కవితలో ఇలా అంటాడు: స్వేచ్ఛా ఉదయపు హృదయంలో ఘోషించిన నీ ప్రగతి ఋతు చక్రాలు తెలుగు గుండెల వెండి తెర మీద బంగారు తీగలై సాగుతున్నాయి, విశ్వంభర వీణాశ్రుతులై మ్రోగుతున్నాయి అంటాడు. నారాయణరెడ్డి కవితా విశ్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు కదా ఈ కవితలో మన బాపురెడ్డి. ఈ విధంగా కవిత్వంలో ప్రణయాన్ని, ప్రణవాన్ని, మానవీయ దృక్పథాన్ని మూడింటినీ పొదిగి చూపించినవాడు బాపురెడ్డి. ఆయన చేసిన సాహిత్య సేవకుగాను 1971లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1987లో మైఖేల్ మధుసూదన్ అవార్డు, 1988లో ఆనరరీ డాక్టర్ ఇన్ హ్యూమనిటీస్ బిరుదు, 1989లో ప్రపంచ మహాకవుల మహాసభల్లో ప్రపంచ కళా సంస్కృతుల అకాడమీ వారి గౌరవ డాక్టరేట్ వంటి బిరుదులు లభించాయి. 1989లో వీరు రచించిన మన చేతుల్లోనే ఉంది అనే వచన కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం కూడా లభించింది. ఈ విధంగా తెలుగు కవితను అంతర్జాతీయ వేదికకెక్కించిన కవుల్లో మహాకవి బాపురెడ్డి స్థానం పదిలంగా ఉందని చెప్పవచ్చు. ఇంతవరకు మీరు బాపురెడ్డి వచన కవితా సౌందర్యంపై శ్రీ తిరునగరి శరత్చంద్ర గారి ప్రసంగం విన్నారు.